రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. బాలిక కోసం చుట్టుపక్కల వెతికారు తల్లిదండ్రులు. 5 ఏళ్ల బాలిక దారుణ హత్య కలకలం రేపుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్లలో 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపిన దుండగుడు. సాయంత్రం బయటికి వెళ్లి కనిపించకుండా పోయింది బాలిక. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది. కోరుట్లలో 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపారు దుండగుడు. సాయంత్రం బయటికి వెళ్లి కనిపించకుండా పోయింది బాలిక. బాలిక కోసం చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు తల్లిదండ్రులు, స్థానికులు. సమీపంలోని ఓ ఇంట్లో బాత్రూంలో సౌమ్య కనిపించింది బాలిక. బాత్రూంలోనే 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపాడు దుండగుడు. జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం చోటు చేసుకుంది. 5 ఏళ్ల బాలిక దారుణ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ ఫోన్లలో అందిస్తారు. రవీందర్, కోరుట్లలో 5 ఏళ్ల బాలిక గొంతు కోసి చంపినట్లుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది రవీందర్? చక్రి అయితే కోరుట్లలో దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. ఆదర్శ చెందిన నితీక్ష అనే 5 సంవత్సరాల పాప ఉదయం ఆడుకుంటూ బయటకైతే వెళ్ళడం జరిగింది. అంటే 10:30 సమయంలో అయితే బయటకు వెళ్ళింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయం వేళ నుంచి కూడా ఒకవైపు చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు అయితే తిరగడం జరిగింది. అనంతరం పోలీసులకు వెళ్లి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అయితే పాపను వెతకడంలో పోలీసులు అయితే ముమ్మరంగా ప్రయత్నం చేశారు. అయితే అదే ఆదర్శనకు సంబంధించి మరో 100 మీటర్ల దూరంలో ఉన్న ఇంట్లో పాప బాత్రూమ్ లో శవమై కూడా తేలిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అంటే మిగతా జీవితం అక్కడ పడి ఉండడము, అదేవిధంగా పాప గొంతు పైన ఏదో దాన్ని బట్టి కోసి ఇట్లా పడవేసిపోయినట్టుగా కూడా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే అది కోసి పడవేసిరా లేకపోతే పాప మరి ఏం జరిగిందనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పాప ఆ మృతదేహాన్ని అయితే వైపు ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఫర్దర్ గా ఏం జరిగింది, మరి ఎవరు ఆ పాప ఎక్కడి తీసుకువెళ్ళడం జరిగింది, అక్కడ ఎవరు ఆ విధంగా కోసి పడవేశారనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. తల్లిదండ్రులు ఆ పాప చనిపోయిందనే కోణంలో మాత్రం సాయంత్రం తెలియడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు శోక సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మరి పాప ఇంటి కాదు నుంచి ఎవరు అక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది, ఏ విధంగా పాపను అక్కడ గొంతు పైన కోసి అక్కడ పడవేయడం జరిగింది అనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా దీనిపైన వివరణ ఇవ్వని పరిస్థితి అయితే కనబడుతుంది. పాప కుటుంబ సభ్యులు కూడా దీనిపైన ఎటువంటి స్పష్టత ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అంటే 5 ఏళ్ల చిన్నారి కావడంతో కూడా కుటుంబ సభ్యులు కూడా ఒకవైపు శోక సముద్రంలో మునిగి తేలుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి పాప ఇంటికాంచెల్లి వెళ్ళి అంత దూరం దాకా ఏ విధంగా వెళ్ళింది, అక్కడికి ఆ ఇంట్లోనే మరి పాప బాత్రూమ్ లో పడిపోయి ఆ విధంగా ఏ విధంగా ఉంది, అంటే ఎవరైనా కోసారా లేదంటే ఎవరైనా ఇక్కడికి తీసుకువెళ్ళి అనంతరం అక్కడ ఏదైనా కత్తి పట్టా లేదంటే ఏదైనా కోత అక్కడ పడవేసి వెళ్ళారా లేదంటే పాప ప్రమాదంలో చనిపోయిందా ఏందనేది మాత్రం మనకి ఇప్పటివరకు ఇంకా క్లారిటీ రాని పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవైపు పాప మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్లో దాన్ని ఇంకా ఆ డెడ్ బాడీ పైన ఎటువంటి గాయాలు ఉన్నాయి, మరి ఇక్కడ కత్తి ఘాట్లే అయ్యాయా లేదంటే ఏదైనా ఘాట్ అయి ఆ విధంగా పాప అక్కడ పడిపోవడం జరిగిందా అనేది ఇంకా నిర్ధారించే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. పోలీసులు మాత్రం దాన్ని నిర్ధారించే అవకాశం కనబడుతుంది. మరి ఇక్కడ శోక సముద్రంలో కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా పగలున్నారా, కక్ష ఉందా, లేకపోతే ఎవరైనా తీసుకువెళ్ళారా, పాప ఉదయం వేళ మిస్ అయ్యి సాయంత్రం వేళలో అక్కడ కనబడింది కాబట్టి మరి ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రాని పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వైద్యులు కూడా మరి అక్కడ కత్తి ఘాట లేదంటే ఏదైనా దెబ్బ తగలడమా, నల్ల తగలడమా, ఏ విధంగా పాప చనిపోయిందని కూడా వైద్యులు దాని క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరము దీన్ని
క్షుణ్ణంగా అక్కడ వెరిఫికేషన్ చేసి అదేవిధంగా పాప మిస్సింగ్ అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఇవన్నీ ఆధారాల ప్రకారంగా చూసిన అనంతరం కూడా పోలీసులు దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పొద్దున్న నుంచి 10:30 నుంచి మిస్ అయిన పాప సాయంత్రం సమయంలో ఒక 100 మీటర్ల దూరంలో ఇంట్లో బాత్రూమ్ లో పడిపోయింది కాబట్టి మరి హత్య జరిగిందా లేకపోతే ఎవరైనా చంపి పడేశారా, ఎవరైనా కోసి పడేశారా, ఇంకా ఎన్ని సమస్యలు అక్కడ దాంట్లో ఉన్నాయి కాబట్టి మరి పోలీసులు దానిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తారు, ఏ విధంగా అక్కడ పడవేయడం జరిగింది, మర్డర్ జరిగిందా లేదంటే ఎవరైనా తీసుకువెళ్ళి అక్కడ పడవేసి కోసి పడేశారా లేదంటే పాపనే ప్రమాదవశాత్తు పడిపోయిందా ఏంటనేది మాత్రం ఇంకా ఇప్పటికైతే పోలీసులు క్లారిటీ ఇచ్చినట్టయితేనే మనకు అది మర్డరా లేదంటే ఎవరైనా తీసుకువెళ్ళి అక్కడ పడవేశారా లేకపోతే పాప ప్రమాదవశాత్తు పడిపోయిందా అనేది మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 5 years పాప ఉదయం నుంచి అయితే మిస్ అయిన అనంతరం అయితే సాయంత్రం అక్కడ దొరకడం జరిగింది. అది దిగత దీటుగా పడడం జరిగింది. పాప అక్కడ దొరుకుతున్న కాట్లు ఉన్నాయి, మరి అది కట్టు జాతులా లేకపోతే ఏం జరిగిందనే మాత్రం ఇప్పటివరకు అయితే ఇంకా క్లారిటీ పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి అయితే రవీంద్ర తల్లిదండ్రులు కానీ స్థానికులు కానీ ఎవరి మీదనైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా రవీంద్ర? ఎస్, మీరు అన్నట్టుగా చక్రి అయితే ఉదయం 10:30కు మిస్ అయిన పాప మరి ఇప్పటి వరకు కనబడకుండా పోయింది అదే ఏరియాలో. మరి అంటే ఒక 100 మీటర్లు అంటే వీళ్ళ ఇంటికి ఇంకో ఇంటికి 100 మీటర్ల దూరంలో పాప ఒక బాత్రూమ్ లో ఈ విధంగా ఘాట్లతో పడింది కాబట్టి మరి ఎవరైనా వీళ్ళకు ఇంకా ఎవరైనా శత్రువులు ఉన్నారా లేకపోతే అదే వార్డులో ఈ విధంగా ఏమన్నా వీళ్ళకు వాళ్ళ మధ్య ఏమన్నా కొట్లాటలు కావచ్చు ఏదైనా సమస్యలు ఉన్నాయనేది మాత్రం ఇంకా ఇప్పటివరకు అయితే కుటుంబ సభ్యులైతే ఎటువంటి నిర్ధారణ చేయని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పాప 5 ఏళ్ల పాప ఉదయం నుంచి మిస్ అయి సాయంత్రం సమయంలో ఒక విగత జీవిగా అక్కడ పడిపోవడం జరిగింది. పాప గొంతు పైన ఘాట్లు ఉన్నాయి, అంత పెద్దగా ఘాట్లు అయ్యాయి. మరి అది ఎవరైనా చేశారా లేదంటే ఎవరైనా పగల చొప్పున చేశారా, ఇంకే విధంగా అగాత్యం చేసి అక్కడ పడవేశారా, ఇన్ని సమస్యలు దాంట్లో క్షుణ్ణంగా పరిశీలనలో తేలే అవకాశం కనబడుతుంది. కాబట్టి వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా అప్పటి నుంచి శోకతంత్రంలో మునిగారు. మరి దాన్ని ఇప్పటివరకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిర్ధారించని పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.